బాస్ హౌస్లోకి ఎంట్రీ కోసమే మీరు లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్లోకి వచ్చారు. అయితే ఆ తర్వాత ఆ కేసులన్నీ ఏమయ్యాయి? ఏ కేసు అయినా ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ వచ్చేది. ఆ తర్వాత మీడియా చేసే హడావిడైనా అప్పటిదాకానే ఉంది. ఎన్ని కేసులు, కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 18 సార్లు ఎక్సలెన్స్ ఇన్ రేడియో అవార్డు తీసుకున్న భారతదేశంలోనే తొలి ఆర్జే బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషా ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. గతంలో ఆయన లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో మగవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు ఆడవాళ్ల చేతుల్లో ఎలా మోసపోతున్నారో బయట పెట్టడానికి తాను పోరాటం చేస్తున్నానని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. అసలు ఆయన పోరాటం ఎక్కడి వరకు వచ్చింది? బిగ్ బాస్ నుంచి స్టార్టింగ్లోనే ఎలా ఎలిమినేట్ అయ్యారు? బిగ్ బాస్ విన్నర్గా నిఖిల్ని ప్రకటించడం కరెక్టేనా? అసలు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళ హవా జరిగింది, నడిచింది అనే వాదనల మీద ఆయన అభిప్రాయం ఏంటి? ఇలా ఎన్నో విషయాలను ఈరోజు శేఖర్ భాషాని అడిగి తెలుసుకుందాం. హలో శేఖర్ భాషా గారు, బాగున్నారా అండి? ఆల్ ఫైన్. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మీ కెరీర్ ఎలా ఉంది? ముందు ఇది చెప్పండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. డిప్ప కటింగ్ కొట్టించేసాము. మీరు మాత్రం బాగా మారిపోయారు. సో మీరు ఆ క్వశ్చన్ అడగడం నాకు కొంచెం అలా అడగాలి, గట్టిగా అడగండి. ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ మొదలైనాయి. నేను అప్పట్లో మీ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఒకటి అనుకుంటూ ఉండేవాడిని, ఎప్పటికైనా ఢిల్లీకి వెళ్ళి ఒక చిన్న ధర్నా ప్లాన్ చేసి అక్కడ కూర్చొని ఈ మగవాళ్ళ హక్కుల కోసం ఒక పెద్ద పోరాటం చేయాలి, వీలైతే ఒక పాదయాత్ర చేయాలి, ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు అని చెప్పి. సో చేద్దాం అనుకుంటూ ఉండగానే నాకు బిగ్ బాస్ నుంచి రాగానే కొన్ని ఆఫర్లు రావడం, అంటే కామెంటేటర్గా వెళ్ళాల్సి వచ్చింది ముంబైకి. సో అంటే ఈ లోపల ఏదైనా చేద్దాం ఇలాంటిది ఏదైనా అనుకుంటున్న టైంలోనే అక్కడికి వెళ్ళాల్సి రావడం. సరే, మంచి ఆపర్చునిటీ, అది కూడా వదులుకోవడం ఇష్టం లేక వెళ్ళి అక్కడ అది కూడా వెలగబెట్టి వచ్చాం. సో రీసెంట్గానే వెనక్కి రావడం జరిగింది. బట్ ఈ ఆపర్చునిటీ ఒకదాని తర్వాత రావడంతో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నేనేమో బోర్న్ రిచ్ కాదు, 100 కోట్ల ఆస్తి ఏం లేదు. సో ఏదో నాకు వచ్చిన పనులు చేసుకుంటూ అట్ ద సేమ్ టైం పక్కన ఒక చిన్న ఆశయం, దాన్ని కూడా కాస్త పోషిస్తూ ఉండాలి. ఇది నా లైఫ్. ఒకవేళ నాకు నిజంగానే 100 కోట్లు ఉంటే కేవలం దీనికోసమే వెళ్ళిపోయాడు. బట్ 2 పడవల మీద కాళ్ళేసి మేనేజ్ చేసుకుంటూ రావాలి. సో వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకుంటూ మిగతా టైంలో కొంత జనాలకి చైతన్యం కలిగిస్తాను. కానీ అతుల్ సుభాష్ అనే ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ వేసింది. ఆ టైంలో నేను ముంబైలో ఉండే. కొంతమంది మన మీడియా మిత్రులు కూడా ఫోన్ చేశారు రియాక్షన్ కోసం. సో నేను ఆ టైంలో అందుబాటులో లేకుండా, యాక్చువల్లీ ఆ టైంలో నిజంగానే నాకు ఢిల్లీకి వెళ్ళి కూర్చోవాలి, సుప్రీంకోర్టు ముందు కూర్చొని ఒక ధర్నా స్టేజ్ చేయాలని చెప్పి అనిపించింది. అది మిస్ అయింది. ఆ టైంలో అక్కడ ఇరుక్కుపోయిండే. సరే, అదయింది. తర్వాత మళ్ళీ బేకరీ ఓనర్ యజమాని భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆయన చనిపోవడం, ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. ఒక ఎస్ఐ లిటరలీ, అంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, పోలీస్ అయినా కూడా ఈ బాధలు భరించలేక వాళ్ళు తట్టుకోలేకపోవడం. అంటే ఈ బాధలు 2 రకాలు. ఒకటి పరువు పోతుంది, లేకపోతే ఇంకోటి అనుకోవడం. ఇంకోటి మన గోడు చెప్తే అవతల వినేవాళ్ళు ఎవరు లేరు. అంటే కొంత ఏడుపు మొహం వేసుకొని 4 మాటలు మాట్లాడేస్తే ఎట్లాంటి వాళ్ళైనా సరే కరిగిపోయి ఆడదే నిజం చెప్తోంది అని చెప్పి నమ్మేసే సమాజంలో ఉన్నాం మనం. మగాడు ఎంత కష్టం ఉన్నా కూడా ఏడ్చి అలా సానుభూతి తెచ్చుకునే మొహం ఉండదు వాడికి. వాడు చెప్పిన పెద్ద నమ్మే, వీడు చేసే ఉంటాడు, వీడు మగాడు కదా, వీడు అంతే కామందుడులే అని చూసేటువంటి ప్రస్తుతం ఉన్న సమాజంలో దానికి తోడు చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. వీళ్ళు వెళ్తే కేసులు పెడితే పోలీసులకైనా సరే వాళ్ళకి చట్టాలు లేవు. పోలీసులే రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎస్ఐల మీద కేసులు పెడుతున్నారు, ఎస్పీల మీద కూడా కేసులు పెడుతున్నారు. సో ఇటువంటి స్టేజ్లో ఆయన ఎస్ఐ సూసైడ్ చేసుకోవడం, తర్వాత ఆమె హిస్టరీ తీస్తే ఇలాగే ఇంతకుముందు 3-4 మార్చుకుంటూ వచ్చి ఫైనల్గా ఈయన్ని ఎక్స్టార్షన్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుందని. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో ఒక మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాను, ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే లీగల్ అడ్వైజ్ ఇలాంటివన్నీ కూడా, అంటే నాకు తెలిసిన లాయర్స్ వాళ్ళతో ఇప్పించడం, పోలీస్ సర్కిల్లో ఈ అమ్మాయి ఇంతకుముందు ఇట్లాంటివి ఏమైనా చేసిందా అని చెప్పి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయించడం, ఇలాంటివి ఏదో సజెషన్స్, ఇవన్నీ మన చేతగలిగిన సాయం చేస్తున్నాము. తర్వాత కామెంటరీ ఉన్నప్పుడు బొంబాయో, హైదరాబాదో, పూణేనో వెళ్ళి అక్కడ కామెంటరీ చేస్తున్నాం. కబడ్డీ అయిపోయింది, ఇప్పుడు హాకీ తయారైంది, కొత్తగా మళ్ళీ హాకీ రూర్కెలాలో స్టార్ట్ అయింది. కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ ఆర్జేగా వెల్ సెటిల్. సో ముందు ఆర్జేనే, తర్వాత ఆర్జేనే.
బిగ్ బాస్ 8 మీద మీ రివ్యూ కావాలి. నిఖిల్ ముఖ్యంగా కన్నడ వ్యక్తికి విన్నర్ టైటిల్ ఇవ్వడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు దీని మీద? అదేంటండి కన్నడ అని మనం టైటిల్ ఇవ్వకపోవడం అనేది ఏముండదు. కాకపోతే బిగ్ బాస్ తెలుగు అని పెట్టి మీరు కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్. నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. బేసికల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా మన తెలుగులో కలిసిపోయి మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగు కళాంతలకి సేవ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ ద్వారా కొంత కర్ణాటక వ్యూవర్షిప్ కూడా వచ్చింది కదా. అవును, మన తెలుగు బిగ్ బాస్ ఈసారి హిందీ బిగ్ బాస్ రేటింగ్లను కూడా దాటేసిందంటే దానికి ఈ కారణం కూడా ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే 2 స్టేట్ల వాళ్ళే కాకుండా 3వ స్టేట్ కర్ణాటక, తమిళనాడు వీళ్ళు కూడా ఆదరిస్తున్నారు మన తెలుగు ప్రోగ్రామ్స్ని. బాహుబలి, పుష్పాలు వచ్చిన తర్వాత తెలుగు హ్యాస్ బికమ్ ఇంటర్నేషనల్. సో ఇవాళ అది ఇది ఏమని అన్ని రంగంలో మన వాళ్ళు దూసుకుపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆపర్చునిటీస్ ట్రై చేసుకుంటున్నారు. అలా అని ప్యూర్లీ నాకు తెలుగు రాకుండా ఓన్లీ కన్నడ మాట్లాడే వాళ్ళు ఏమైనా తీసుకోలేదు కదా, తీసుకున్నారు. ఎక్కడో జనాలకి చిన్న అసంతృప్తి ఉంది. ఎస్, ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీకు వాళ్ళు కనబడలేదా, ఓన్లీ కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారా అంటే వాళ్ళు అవేమీ చూడరు. బేసికలీ వాళ్ళు తెలుగు ప్రొఫైల్లోనే ఉన్నారు, తెలుగు సీరియల్స్లో చేస్తున్నారు. సో తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నారు వాళ్ళు. ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు అనేది కాకుండా ఎక్కడ ప్రస్తుతం ఉన్నావు అనేది మనం క్రైటీరియాగా తీసుకున్నాం. అంటే పర్సనల్గా చూసినప్పుడు నాకు నిఖిల్ విన్నర్ అవ్వడమే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనే ఎలిజిబుల్ అనిపించింది. అతను బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా వెల్ మెచ్యూర్డ్గా ఉన్నాడు, పెద్దన్నలా వ్యవహరించాడు. అలాగే మనం కన్నడ తెలుగు అని ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా బాగా ఆడారు. యష్మి కావచ్చు, అసలు ప్రేరణ సూపర్, పృథ్వీ, ఇలాగే నిఖిల్, ఎవరిని మనం పక్కకు పెట్టడానికి కూడా లేదు. అంటే ఈక్వల్లీ డిజర్వ్డ్ గౌతమ్ కూడా అనిపించింది. నిఖిల్తో ఈక్వల్గా గౌతమ్ డిజర్వ్డ్ అనిపించింది. అండ్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి చాలామంది ఇలాగే మనసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మన తెలుగువాడు గెలిస్తే బాగుండు అని ఆలోచించిన కోణంలో కూడా ఉంది. సో ఇద్దరు ఈక్వల్లీ డిజర్వింగే. ఎవరు గెలిచినా నేను హ్యాపీ అయినా ఫస్ట్ నుంచి. గౌతమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డిజర్వింగ్ అని. కాకపోతే ఒకే ఒక కోణంలో గౌతమ్ వైల్డ్ కార్డ్లో వచ్చాడు కాబట్టి, ఆల్రెడీ కొంత తెలుసుకొని వచ్చాడు కాబట్టి, నిఖిల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి కొంత సీనియారిటీ అండ్ ఫస్ట్ నుంచి ఎక్కువ కష్టాలు పడ్డ నేపథ్యంలో అతనికి టైటిల్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మనము ఇక్కడ నబీల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అప్పటి వరకు పెద్దగా నబీల్ గురించి ఎవరికి తెలిసింది లేదు. ఇప్పుడు వస్తున్నాయి అతని వీడియోస్ సజెషన్స్లో తప్ప. అలాంటి నబీల్ కూడా టాప్ 4లో ఉండడం మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్రేరణ, అసలు ఒక అమ్మాయి టాప్ 3లోకి వచ్చింది కదా. ప్రేరణ 4, నబీల్ 3లో ఉన్నాడు. అయితే ఎందుకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ కాలేకపోతుంది? బిందుమాది ఒకసారి అయింది, కాకపోతే అది ఓటీటీ, దాన్ని కన్సిడర్ చేయలేదు. అలా ఏం లేదు. నేను యాక్చువల్గా సీత అయితే బాగుంటుందని రాసి పెట్టి వచ్చాను. వచ్చేటప్పుడు సీత బిగ్ బాస్ టైటిల్ నీ రాత అని రాసి ఒక చెట్టు గట్టిసి వచ్చాను. కాలేదు. బట్ అలానేం లేదు, ఆట తీరుని బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మగవాళ్ళకి కొంత ఎడ్జ్ ఎక్కడ వస్తుందంటే ఈ ఫిజికల్ టాస్క్స్ ఆడేటప్పుడు కొంచెం వీళ్ళు శక్తివంతులుగా ఉండడం వల్ల, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ ఉండడం వల్ల అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు రోహిణి లాంటి వాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు మగవాళ్ళతో తలపడి గెలవడం అనేది ఇంకా కిక్ ఇచ్చే విషయం అనమాట. బట్ అది అన్నిసార్లు జరగదు. ఓ 10 సార్లు, ఒక 3 సార్లు అలాంటివి జరిగినప్పుడు వావ్ అనిపిస్తుంది. అండ్ నైనికాని చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఫస్ట్ మా అందరితో ఈ ఫిజికల్ టాస్క్లు పెట్టినప్పుడు, లైక్ ఇట్లా పట్టుకొని వేలాడేవి ఇవన్నీ చేసినప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా నైనిక, నేను, నిఖిల్ అందరూ రోప్స్ పట్టుకొని వేలాడుతున్నాం. నబీల్ అంత వెయిట్ ఉన్నాడు, 100 kg దగ్గర ఉంటాడేమో, 80-100 మధ్యలో ఉంటాడు. తను ఇట్లా పట్టుకున్నాడు, నేనున్నాను. సరే నాకు లైట్ వెయిటే కాబట్టి నేను పట్టుకొని ఎంతసేపు అయినా ఉండగలను. ఆ టైంలో టపక్మని ఏదో చిన్న వైర్ కట్ చేస్తారు కదా, కట్ చేసినప్పుడు నబీల్ నా మీద పడ్డం, నేను నబీల్ మీద పడ్డం, ఏదో జరిగి టప్మని ఇద్దరం పడిపోయాం. వీళ్ళిద్దరు మిగిలిపోయారు. షాకింగ్ ఏంటంటే తను అసలు ఎంత ఉంటుంది మిరపకాయలాగా, అసలు సూపర్ అనిపించింది. అంటే నిఖిల్ హీ కుడ్ హోల్డర్ ఫైనల్గా. కానీ అంతసేపు ఆ అమ్మాయి ఉందంటే సలాం అనిపించింది. సూపర్ అనమాట. అంటే ఆ అమ్మాయితో చాలా ఫిజికల్ టాస్క్లు నేనే గెలవలేను, అంత అథ్లెటిక్. సో ఇలా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే మనకి జనరల్గా ఒక 70% అబ్బాయిలకి ఎడ్జ్ ఉంటుంది ఈ విషయంలో. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా భలే పెర్ఫామ్ చేశారు. వాళ్ళు వచ్చే టైంకి మీరు లేరు, అయినా బయట నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు కదా. అవినాష్ కావచ్చు, రోహిణి, అసలు డాక్టర్ గౌతమ్, తేజ, వీళ్ళందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు.
ఎందుకంటే అంతకుముందు టైంలో వీళ్ళకి అంత స్కోప్ దొరకలేదు అంటే అందుకే పంపించారేమో అనిపిస్తుంది. పెర్ఫామ్ చేయడం అంటే వీళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు వర్తున్న క్యాండిడేట్స్ కూడా. టు ద అంటే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది అనుకునే స్టేజ్ వచ్చినప్పుడు వీళ్ళని ఇది చేశారనమాట. నేనున్న టైంలో సరదాగా జోకులు వేసుకుంటూ బాగానే తీసుకెళ్ళాను. నేను కొంత ఒక 2 వారాలు మంచి మంచి జోకులు వేసి జనాలను టార్చర్ కూడా చేశాను. అవును, బాగానే బయటకు వచ్చిన తర్వాత వైరల్ కూడా ఎన్నిసార్లు చెప్పాను. సో నేనున్న టైంలో ఆ జోకులు అవన్నీ ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాగార్జున గారు కూడా అన్నారు, సీత ఏడుస్తుంటే ఏంటి శేఖర్ భాష వెళ్ళిపోతే నవ్వులు వెళ్ళిపోతాయి ఏడుస్తున్నావు అన్నారు. సో దట్స్ ఎన్ ఆనర్. ఆ 2 వారాలు ఎంటర్టైన్మెంట్ తర్వాత ఒక 2 వారాలు మంచి ఎమోషనల్ డ్రామా నడిచింది. తర్వాత మళ్ళీ అగైన్ ఎంటర్టైన్మెంట్. అలాగే మనం ఇక్కడ పృథ్వీ అలాగే విష్ణుప్రియ లవ్ స్టోరీ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదంతా నిజమేనా? ముఖ్యంగా ఏంటంటే అసలు ఎన్ని రోజులు విష్ణుప్రియ అనే అమ్మాయి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నాం, కానీ అక్కడ చూసినప్పుడు అబ్బా అతను వెనక పడడం, ఎందుకు ఇలా విష్ణుప్రియ చేస్తోంది, అక్కడికి లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఆమెకి హింట్స్ ఇచ్చారు. అయినా కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఇదని తను కవరింగ్ ఏదో చేస్తుంది. దీని మీద అసలు విష్ణుప్రియని నేను ఎల్కేజీ అమ్మాయి దాకా చూస్తాను నేను. అవునా? అంతే, అంత ప్యూర్, అంత అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, అలాగే ఉంటుంది అమ్మాయి. మనిషే అంత నచ్చితే నచ్చాడు నచ్చాడు నచ్చాడు. ఇంకా అమ్మ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఏమీ ఉండదు. తప్ప రైటా ఏమీ లేదు, అస్సలు ఏమి లేదు. అలాంటి మనుషులు లైఫ్లో చూడాల. జస్ట్ యాజ్ ప్యూర్ యాజ్ వాటర్, అంతే. అంతే, తనకి నచ్చిందంటే నచ్చింది, నిజంగానే నచ్చింది కాబట్టి తను అలా చేసింది. నాకు అనిపించింది, అమ్మా ఇంద్రజ, నువ్వు భూలోకానికి వెళ్ళిన పని ఏమి, నువ్వు అక్కడ చేస్తున్నది ఏమి, నువ్వు ఉంగరం తీసుకురావడానికి వచ్చే ఉంగరం తీసుకొని రా. నువ్వు అనవసరంగా మానవుడితో ప్రేమలో పడిపోతే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది జీవితంలో. జగదగ్గుడి డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఎందుకు ఇలా అమ్మాయి చేసుకుంటుంది అనుకుంటే దట్స్ హర్. అయితే పృథ్వీ క్లియర్గానే ఉన్నాడు, అక్కడే చెప్పేసి ఉంటాడు, నువ్వు ప్రేమలు పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఏం పెట్టుకోకు, నాకు ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్, నువ్వు అట్లా అసలే పెట్టుకోకండి. ఫీలింగ్ వచ్చింది, నేను దాన్ని ఇప్పుడు నేను చంపుకోలేను లేకపోతే ఇంకోటి అలా ఉన్నాళ్ళు ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది కండిషన్? అది ఇప్పుడు మారదు. నిజమా? పృథ్వీకి కూడా ఇష్టమే, కానీ అలాంటి రిలేషన్లోకి అయితే తను ఎంటర్ అయ్యే, తను చాలా స్ట్రాంగ్ మైండెడ్ లా ఉన్నాడు. అసలు పృథ్వీ అయితే తన ఫోకస్ ఇటు వెళ్ళలే అటు వెళ్ళలే. విష్ణుప్రియ అన్న పాపం అటు ఇటు ఇటు అటు అయిపోయింది. కానీ పృథ్వీ షో మ్యాన్, అంటే ఎక్కువగా షో ఆఫ్ చేయడానికి ఇష్టపడతాడు. స్టైల్స్ కొట్టడం, హెయిర్ స్టైల్ మాత్రం అసలు మార్చలేదు. అది మంచి ఒక వారియర్ లుక్ ఉంటుంది. బట్ పృథ్వీ ఇస్ వెరీ స్ట్రాంగ్ గై. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయిని ఎక్కడ బాధ పెట్టకుండా, అంటే నొప్పించక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సొంతి అన్న టైప్లో మనోడు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. తనకి ఇష్టమే, కానీ లైఫ్ లో అంతా అన్ని 70 అబోవ్ కెమెరాస్ ఉన్నప్పుడు అందరూ చూస్తారు అన్నప్పుడు అది వెళ్ళిపోతుంది. అది ఉండాలి అని పృథ్వీ ఉన్నట్టున్నాడు కొంత. అది అలానే లేదు, 3-4 డేస్కే మీకు అది వెళ్ళిపోతుంది. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి అనేది ఉంటుంది, ఐ మీన్ వెళ్ళిపోతుంది. కొంత కాన్షియస్గా ఉన్నా కూడా చాలాసార్లు మీరు ఉండలేరు కాన్షియస్. ఆల్ ద టైమ్ యూ కాంట్ బి కాన్షియస్. అలా అని ఏమి అంటే మిస్బిహేవియర్ అలాంటివి ఏం చేయరు. మన తెలుగు బిగ్ బాస్ ఇంకా హిందీ బిగ్ బాస్ స్టేజ్కి వెళ్ళలేదు. ఆ విషయంలో వీఆర్ లక్కీ అని చెప్పుకోవచ్చు. అది మరీ దారుణంగా ఉంటుంది. మన సోనియా అలాగే యష్ పెళ్ళికి మీరు వెళ్ళారా? వెళ్ళలేదు, అన్ఫార్చునేట్లీ. ఆ టైంలో నేను బాంబేలో ఉండే కామెంటరీ కోసం. ఓన్లీ బ్లెస్సింగ్స్ పంపించాను. బట్ తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అక్కడికి వెళ్ళాను. సో ఆ టైంలో ఆల్రెడీ స్మార్ట్ జోడీ స్టార్ట్ అయిపోయింది. ఆ జంటలు అందరూ కూడా వచ్చేసారు. సో ఐ హ్యాడ్ గుడ్ టైం విత్ దెమ్. మీరు వెళ్ళట్లేదా? నేను స్మార్ట్ జోడీ ఇంకా స్మార్ట్. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరితో మీ రిలేషన్ అలాగే అంటే నాకు పిలిపి వచ్చింది, కానీ మరి బుడ్డోడు నెలలోడు కదా, ఇంకా వాడిని తీసుకొని అక్కడ దిష్టి కొట్టించడాలు అవన్నీ మాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసే క్లియర్గానే. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరితో అలాగే మీ రిలేషన్ కొనసాగుతుందా? ఇంకా బాగా బెటర్ అయింది యాక్చువల్గా. నాకు అక్కడ ఎవరితో అయినా సరే కొంత ఇది ఉంది అనుకుంటే అది ఓన్లీ ఇద్దరే, సోనియా అండ్ మణికంఠ. ఓకే, వాళ్ళతో డైరెక్ట్గా నాకు అక్కడ కూడా ఏమి శత్రుత్వం ఏం లేదు. బట్ వాళ్ళ బిహేవియర్, అరుపులు, కేకలు, లేకపోతే అవతల వాళ్ళని తిట్టేది ఇది నాకు ఎందుకు నచ్చేది కాదు. ఒక నెగిటివ్ ఇది కొట్టేది. సరే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళవి అవి అన్నీ కూడా.
అది అంతా వాళ్ళ గేమ్ ప్లాన్ ఏదో ఉంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తే స్వీట్ హార్ట్స్ డార్లింగ్స్ అంతే. చాలా మంచిగా అనిపించింది వాళ్ళతోటి. అండ్ నవ్వు మంచి ఫ్రెండ్స్ అందరం కూడా అవేమీ గుర్తుండవు. అండ్ ఆదిత్యవం అన్సార్లు పొడిచినా కూడా నాకు వెళ్ళేటప్పుడు కూడా ఆదిత్యవం మీద ఏమీ లేదు, అస్సలు ఏమీ లేదు. నేనే మంచి ఫ్రెండ్లీగానే ఉండేవాడిని. అలాగే బయటకు వచ్చాం. ఇంకా నబీల్, నేను యాక్చువల్ అక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే నాకు నబీల్, ప్రేరణ, వీళ్ళతోనే ఎక్కువగా నేను మాట్లాడుకుంటూ ఉండే. బేబక్క బయటకు వచ్చిన తర్వాత నబీల్తో అసలు ఇప్పటిదాకా మాట్లాడలే, నాకు తెలిసి ఇప్పటిదాకా మాట్లాడలే. మావాడు ఫోన్ చేయలే. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మణికంఠతో సోనియాతో వీళ్ళతో ఎక్కువ టచ్లో ఉన్నా. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూడండి, ఆ టైప్లో. మేబీ తను వరంగల్ వెళ్ళిపోయాడు, ఏదో హడావిడిలో ఉండుంటాడు. బట్ నిఖిల్ కూడా ఇప్పటిదాకా మళ్ళీ మాట్లాడలే. అక్కడ ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళు అందరూ. నిఖిల్, పృథ్వీతో ఒకసారి ఏదో మాట్లాడాను, విష్ణుప్రియ 2-3 సార్లు మాట్లాడింది. అండ్ అగైన్ ఇలా ఉండేవాళ్ళు. సో అదే చిన్నపిల్లగా ఉంటుంది. అండ్ అంతే. వీళ్ళల్లో ఇప్పుడు ఆర్డినెన్స్ ఎవరైనా అంటే నిఖిల్, పృథ్వీ ఒకసారి మాట్లాడాడు, నిఖిల్, నబీల్ టాప్ 3లో. గౌతమ్ మళ్ళీ రెగ్యులర్గా టచ్లో ఉంటాడు, మాట్లాడుతుంటాడు. తన రీసెంట్గా ఏదో మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫేర్స్ అని ఒకటి ఓపెన్ చేశాడు మన 100 ఫీట్ రోడ్లో గౌతమ్. సో మేము అందరం వెళ్ళాం అక్కడికి. అందరం కలుస్తున్నాం కానీ వీళ్ళే మాత్రం కలవట్ల. నబీల్ కలవట్ల, నిఖిల్ కలవట్ల. సరే వాళ్ళు ప్రస్తుతానికి ఒక 108 రోజులు అక్కడ ఉండి అదే ఇప్పుడు ఉత్తరా బాబు మనకి ప్రపంచం వద్దని చెప్పి ఎక్కడో అడవుల్లో బతుకుతున్నట్టున్నారు ప్రస్తుతానికి. ఐ థింక్ దే విల్ గెట్ బ్యాక్. వీ హ్యావ్ ఎ గ్రూప్, అందరం కలిసి మాట్లాడుకుంటుంటాం. సో చూద్దాం. ఐ థింక్ కొంతమంది అనుకుంటుంటారు వీళ్ళకి కొమ్ములు వచ్చేసినాయి మాట్లాడలేదు. ఐ హోప్ దట్ ఇస్ నాట్ ట్రూ. వాళ్ళు ఏదో కాస్త జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నారు కొంతసేపు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ కోసమే మీరు లావణ్య, రాజ్, తరుణ్ ఎపిసోడ్లోకి వచ్చారు అని చెప్పి అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ కేసులన్నీ ఏమయ్యాయి? రాజ్, తరుణ్ మీతో టచ్లో ఉన్నాడా? టచ్లో ఉన్నారు. అండ్ ఏ కేసు అయినమ్మా ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ వచ్చేదాకే. ఆ తర్వాత అది ఏమైందో ఎవడో కూడా పట్టించుకోడు. మీడియా చేసే హడావిడైనా అప్పటిదాకానే ఉంటుంది. ఎన్ని కేసులు, కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి నడుస్తుంటే 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నడుస్తుంటే కొన్ని కోట్లు కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ అయిన తర్వాత అక్కడే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని కొన్ని క్వాష్లు అయిపోయి వెళ్ళిపోతుంటాయి. సో అవి పెద్ద పట్టించుకోరు. బట్ ఏమవుతాయి అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. 97% ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. కొంత హడావిడి చేయడానికి పనికి వస్తుంది. ఆ టైంలో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి, ఎక్స్టార్షన్కి ఇలాంటి వాళ్ళు వాడుకుంటుంటారు. కొంతమంది పోలీసులు వాడుకుంటుంటారు, కొంతమంది అమ్మాయిలు వాడుకుంటుంటారు. బట్ అల్టిమేట్లీ కోర్టుకు వచ్చిన తర్వాత ఇవి ఏమీ చల్లవు, సాక్ష్యాలు ఉండవు, ఏమీ ఉండవు, అన్నీ వీగిపోతాయి. 97 ఇంకా 99% చెప్పాలంటే అన్ని కేసులు ఇదైపోతాయి, వీగిపోతాయి. హర్ష సాయి కేసులో మీరు అరెస్ట్ అయ్యే వరకు కూడా పరిస్థితి వచ్చింది. స్టేషన్ బెయిల్ కూడా తీసుకున్నారు మీరు. అయినా సరే ఇలాగా కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు మాట్లాడడం ఆపరా? అది ఏంటా అంటే, ఒక మీడియాలో ఉన్న వ్యక్తిగా మన దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అవతల ఒక తప్పు జరుగుతోంది సమాజంలో, ఒక మనిషి సంఘ విద్రోహ కార్యకలాపాలు ఏమైనా చేస్తారు, కొంతమంది డ్రగ్స్ అమ్ముతున్నారు అనుకోండి, నిజంగా డ్రగ్ పెడ్లర్గా ఉన్నప్పుడు అది బయట పెట్టాలా వద్దా? పెట్టాలి. అలాగే పింపు పనులు చేస్తూ రాజకీయ నాయకులకి అమ్మాయిలని సప్లై చేస్తున్నారు అని చెప్పే విషయం మన దగ్గరికి వచ్చింది, అది మనం బయట పెట్టాలా వద్దా? సో అమ్మాయి కాబట్టి వెళ్ళి కేసు పెడితే ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే మిమ్మల్ని లోపలేస్తాం, ఇది ఎక్కడి న్యాయం? అమ్మాయి కాబట్టి ఎట్టండి డ్రగ్స్ అయినా అమ్ముకోవచ్చు, లేకపోతే ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎవరో అన్న ఆరోపణలు తీసుకొచ్చి నేను చెప్పట్లా. ఫస్ట్ పర్సన్ వాళ్ళే వాళ్ళ మాటల్లో చెప్తున్న మాటలు, వాళ్ళు రాసి సంతకాలు పెట్టిన పేపర్లు, ఇవన్నీ మనం తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఏమైంది? ఉన్న మాట అంటే ఊరికి ఎక్కువన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు వెళ్ళైతే కేసులు పెడతారో అక్కడితో ఆగకుండా వీళ్ళకున్న కాంటాక్ట్స్ హై లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్ లెవెల్లో వాళ్ళకి, లేకపోతే విఐపీలకి అమ్మాయిలు సప్లై చేస్తున్నా అంటే వాళ్ళ కాంటాక్ట్లు వేరే రేంజ్లో ఉంటాయి. మరి అప్పుడు ఎక్కడి నుంచో ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఏదో రకంగా ఆపించాలని చూస్తారు. లేకపోతే వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఏమన్నా నేనేమన్నా బయట పెడతా అని చెప్పి భయపడ్డారో ఏమో మరి. సో ఏ రీజన్ ఏదైనా కావచ్చు. నాతో పాటు 150 యూట్యూబ్ ఛానల్స్, ఇంకో 4 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద పెట్టారు కేసులు.
అన్ప్రెసిడెంటెడ్ అని చెప్పాలి నిజానికి. ఎందుకంటే అంటే ఒక తప్పు జరిగింది అని చెప్పి మీడియాలో మాట్లాడితే దానికి కూడా వాళ్ళు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిజాల్ని బయట పెట్టకూడదు. ఇంకా ఇదేంటంటే నా డౌట్ ఏమైందంటే అక్కడికి వచ్చి అరెస్ట్ లేదు పడలేదు, ఊరికే హడావిడైతే జరిగింది. కానీ అక్కడ బేసికల్ వాళ్ళు చేసింది ఏంటంటే ఫోన్ చెక్. అంటే ఫోన్లో వీడి దగ్గర ఇంకేమేమి ప్రూఫ్లు ఉన్నాయో, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఏ అమ్మాయితో సరసాలు ఆడుతుంటే అవన్నీ వీడి దగ్గర పెట్టుకొని ఇంకేదైనా రేపు ఎల్లుండో ఏ మీడియాలో బ్లాస్ట్ అవుతుందో అని చెప్పి భయపడ్డారో ఏమో తెలియదు. అలా ఫోన్లు తీసుకొని ఫోన్లో ఏమైనా చెక్ చేసుకున్నారు, ఏం లేవు, సరే బాబు వెళ్ళరా అన్నారు. అయితే మీ అరెస్ట్ వెనుక ఇంత నడిచింది. ఖచ్చితంగా మీకు యాక్చువల్గా ఈ రోజు దాకా ఎవరికి చెప్పలే. అరెస్ట్ అంటే నేను అరెస్ట్ అని కూడా అనుకోను, బట్ స్టేషన్ తీసుకెళ్ళారు ఇట్లా అసలు ఏ రకమైన ఒక్క మాట మాట్లాడలేదు పాపం వాళ్ళు. నేను ఆ విషయంలో అంటే ఆయన డ్యూటీ ఆయన చేస్తారు, ఆ సిఏ గారు ఎవరైనా సరే. ఐ డోంట్ నో వెదర్ దిస్ వాజ్ ద రీజన్ బిహైండ్, బట్ ఇది జనాలకి తెలియాలి. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ, ఏం జరిగితే జరిగింది, మళ్ళీ వెళ్ళాల్సి వస్తే వెళ్తా, నాకేం భయం లేదు. విషయం ఏంటంటే బాంబేలో నాకు కామెంటరీ కోసం వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళేటప్పుడు వీళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారు. హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్, బాంబేలో పని చేసుకున్నాం, మళ్ళీ బాంబే నుంచి రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది. అయితే కరెక్ట్గా నేను వెళ్ళడానికి ఒక రోజు ముందు ఐ గాట్ ఎ కాల్. భయ్యా హర్ష సాయికి సంబంధించిన కేసులో ఆ అమ్మాయి రకరకాల ఏవో చెప్తున్నారు కదా, ఆడియో రికార్డ్స్ అవేం చూశారు, వాటికి తాతల రికార్డులు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి కొన్ని శాంపుల్స్ పంపించాడు. అంటే నేను ఎలా నమ్మాలి అంటే పంపించాడు. నాకు కొంచెం ట్రస్ట్వర్తీగా అనిపించింది. సరే ఏంటి పరిస్థితి, ఏం కావాలి నీకు అంటే మా వాడిని ఒకరిని ఇట్టగా అన్యాయం చేశారు, వాడు చావు బతుకుల దాకా వెళ్ళాడు, డ్రైవర్ అట అతను, అతని జీవితం అంతా నాశనం అయిపోయింది, వాడి కోసం మేము ఇది చేస్తాం, నువ్వు నిలబడ్డావు కాబట్టి నీ మీద మాకు నమ్మకం, సాక్ష్యాలు మీకు ఇస్తాం, అది ఇది అని చెప్పి. సరే అయితే వచ్చి ఇవ్వండి అని చెప్పాను. అంటే నేను అనంతపూర్లో ఉన్నాను, అక్కడికి అంటే నేను రేపు ఎల్లుండి హైదరాబాద్ వస్తాను. అంటే భయ నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఒక వారం రోజుల దాకా వచ్చే పరిస్థితి లేదు, బాంబే పోతున్నాను, ఓ పని చేస్తాను నేను. అంతకుముందు ఏముంది, ఆ జస్ట్ ముందు రోజే మా వాళ్ళది ఒక గృహప్రవేశం ఉంటే నేను బెంగళూరు వెళ్ళాలి. నేనేం చెప్పానంటే మీరు బెంగళూరు నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి నాకు, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తాను, బెంగళూరు వచ్చి అక్కడి నుంచి బాంబే వస్తాను అని చెప్పి. నేను అలాగే నేనేం చేశానంటే బై రోడ్ కార్లో బెంగళూరు హైదరాబాద్ నుంచి వెళ్తూ మధ్యలో అనంతపూర్ దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడేసి వెళ్దామని చెప్పాను. సో దానిలో వాళ్ళు టచ్లోకి వచ్చారు. నేను ఒక అనంతపూర్ దగ్గర గార్ల దిన్న అనేది ఒక చిన్న డాబా, ఏదో అంతా ఫ్యాక్షనిస్ట్ లాగా ఒక 4-5 జీపులు వచ్చినాయి, సుమారు వచ్చినాయి, అంత టక్ టక్ మంది దిగారు, అంతా మన సీమ బ్యాచ్ సోదరులు. కూర్చున్నాను, అందులో లోపలికి కూర్చుంటే ఒక అతను వచ్చి పరిచయం చేసుకున్నాడు. సరే అని చెప్పి మాట్లాడాడు. లోపలికి కూర్చుంటే తర్వాత ఆయన కార్లో కూర్చొని చూపించాడు. షాక్ అయిపోయాను అవన్నీ. నేను సరే ఏంటి ఇప్పుడు ఇస్తారా, నేను మీడియాకి ఇచ్చేస్తాను, న్యాయం జరగాలి కదా అని చెప్పి. అంటే అప్పుడు లేదు భయ్యా మాకు కొంచెం ఇది ఉంది, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, మీరు ఆపండి అంటే. వీళ్ళు ఇక్కడ ఒక డబుల్ గేమ్ ఆడారో ఏంటో తెలియదు. ఏమన్నారంటే వాళ్ళు ఆపమన్నారు, మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మీకు ఎంతో కొంత ఇస్తాము, 5 లక్షలు 10 లక్షలు మేము మీకు ఇస్తాము, అవి ఒక్కటి కూడా బయటికి రాకూడదు, అది ఇది అంటున్నారు. అంటే మరి అంత దానికి నన్ను ఎందుకు ఎంత దూరం అనిపించావు, నేను ఏదో నా పానాన్ని పోయేవాడంటే అట్లా కాదు, మీరు మాట్లాడండి, హర్ష సాయితో మాట్లాడండి, ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మేము ఇస్తాము అంటే. ఏం మాట్లాడాలి అంటే లేదు వాళ్ళు 10 లక్షలు ఇస్తున్నారు అంటున్నారు కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇండైరెక్ట్గా ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా వేసి ఇస్తే ఆ ఎవిడెన్స్లన్నీ ఇస్తామని చెప్పి. ఇలాంటి చిల్లర బిజినెస్లు నేను చేయను, మీరు ఏమైనా మాట్లాడుకుంటే ఆయనతో మాట్లాడుకోండి, ఏమైనా ఇచ్చుకోవాలంటే ఆయనతో ఇచ్చుకోండి అని చెప్పి. నేను అర్ధరాత్రి అప్పుడే 11-12 అవుతుంది, నేను బయలుదేరేస్తానంటే లేదు ఉండొచ్చు కదా అది అని చెప్పి. సో నాకు తర్వాత అర్థమైంది గేమ్ ప్లాన్ ఏంటంటే, శేఖర్ భాష మా దగ్గరికి వచ్చాడు, మీ ఎవిడెన్స్లు మీకు శేఖర్ భాషకి ఇచ్చాయంటే మీ జీవితం ఖలాస్ ఇంకా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకొని మళ్ళీ అంతకన్నా డబ్బులు ఎక్కడైనా వస్తాయని చెప్పి ఇక్కడ నాతోటి ఒక బేరం ఆడారన్నట్టుగా నాకు అనిపించింది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, నాకు అనిపించింది.
సరే తర్వాత నేను వెళ్ళిపోయాను. వాళ్ళు చూపించారు, సాక్ష్యాలు అయితే చూపించారు. షాక్ కూడా అయిపోయాను అవన్నీ. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దెమ్ వాట్ ఎవర్. అవి కనుక బయటకు వస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎవరికి? ఇప్పుడు హర్ష సాయికి అగెనిస్ట్గా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శేఖర్ భాషకి ఏదో రకంగా ఇవి దొరికిపోయినాయా, ఏంటి పరిస్థితి ఇప్పుడు మనకి, వాడు వచ్చి కనుక ఇప్పుడు బయట పెడితే అని చెప్పి అప్పటి నుంచి కాపు కాసుకొని కూర్చున్నట్టున్నారు. నేను బాంబే వెళ్ళిపోయి అన్నీ చేసుకొని తిరిగి రాగానే, జస్ట్ రాగానే అదేదో ఇమ్మీడియట్గా ఏదో అత్యవసరం వచ్చేసినట్టు మీరు రావాలి అని చెప్పి వచ్చి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ తీసుకొని చెక్ చేసుకున్నారు. ఏం లేవు, అయిపోయింది. సో నాకు అక్కడ డౌట్ వచ్చింది. నేను అదే అంటే లిటరలీ ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు పోలీసులు? న్యాయాన్ని బయట పెట్టాలి, నిజాన్ని బయట పెట్టాలని చెప్పి ఒక దీంతో నేను ఉంటే నిజాం బయటికి రాకూడదు అని చెప్పి అట్లాంటివి ఒకవేళ ఏమన్నా ఉండుంటే డిస్ట్రాయ్ చేసి ఉండేవాళ్ళేమో సాక్ష్యాలు. అది అనిపించింది నాకు. దట్ వాజ్ వెరీ బ్యాడ్. అండ్ ఇంకొకటి కూడా చెప్తా, ఎవరైతే ఆవిడ తరపున కూర్చొని యువ సామ్రాట్ వచ్చి కూర్చొని చాలా చోట్ల వదలగొట్టాడు, హర్ష సాయి అలాంటి వాడు ఇలాంటి వాడిని, ఇవాళ ఆయన వీడియోలు పెడుతున్నాడు. హర్ష సాయి దేవుడు, హర్ష సాయి మంచివాడు. ఎందుకంటే ఈ ఎవిడెన్స్లో ఆయన కూడా చూసింటాడు. ఇప్పుడు వాళ్ళకి నిజాలు బోధపడింది. సో అది ఆ రోజే జరుగుండేది. ఇప్పుడు పోలీసులకి ఏంటంటే ఒకసారి వాళ్ళ కేసు ఒప్పుకున్నాక, ఒక అమ్మాయిది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో అది గెలిచి తీరితేనే ఆయనకు ఒక క్రెడిట్, ఆయనకు ఒక ప్రమోషన్కి ఏదవుతుంది. ఆయన న్యాయమా అన్యాయమా ఇవన్నీ కూడా కాదు. ఇప్పుడు ఆయన కేసు వీగిపోతుంది అనుకుంటే దానికి నేనే కారణం అవుతాను. న్యాయం మన పక్కనే ఉండొచ్చు, కానీ ఆయన ఆ కేసు ఒప్పుకొని ఎఫ్ఐఆర్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి తప్పుడు కేసులు అన్నీ చేస్తుంది, ఇదిగో ఆ అమ్మాయి తరపున సాక్ష్యాలు ఇవన్నీ ఆయన బయటకు వస్తే ఆ కేసు వీగిపోతుంది. ఎందుకు ఇట్లా కేసు పెట్టా అని చెప్పి ఆయన అడుగుతారు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, వాట్ ఎవర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా ఆ కేసు నిలబడడానికి అడ్డున్న వాళ్ళందరినీ తప్పించాలి. అందుకని నేను ఏదన్నా సరే సాక్ష్యాలు తీసుకొచ్చేసి వాళ్ళని ఇది చేస్తాను అని ముందుగానే భయపడిపోయి ఇలా చేశారు. ఆ రోజు యాక్చువల్గా నాకు మన ప్రో కబడ్డీ లీగ్ స్టార్టింగ్, నేను కబడ్డీ కామెంటరీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ ఉన్నాను, లాంచింగ్ ఈవెంట్. అది గ్రాండ్ ఈవెంట్, దానికి నేను వెళ్ళాలి. కూర్చోబెట్టారు అక్కడ నన్ను. ఇంకా 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 ఉండండి సార్, ఉండండి, ఇంకా ఇంకా అడగండి సార్, డీసీపీ మేడంని అడగండి, ఏసీపీ గారిని అడగండి. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తే లేదండి ఫార్మాలిటీస్ ఉండాలి అని చెప్పి చెప్పుకుంటూ అలా చాలాసేపు డ్రాగ్ చేస్తే 3 గంటలు అక్కడ ఉన్నాను నేను. తర్వాత సరే ఏం లేదు మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి చేశారు. సో ఇది జరిగిన విషయం. చాలామంది అరెస్ట్, కటకటాలు కటకటాలు వేసారు, సంఖ్యలు వేసి ఈడ్చుకెళ్ళారు. నేను అక్కడ కూర్చొని ఉన్నా, ఆయనతో సీగాతో కూర్చొని మాట్లాడుతుంటే ఈ వీడియోలన్నీ వస్తున్నాయి. ఏమిటి సార్ మీరు నన్ను ఇంటికెళ్ళారంటే చూడండి సార్ ఈ వీడియోలు అంటే, ఇదే సార్ వీళ్ళతో ప్రాబ్లము అని చెప్పి ఆయన అన్నారు అక్కడ. మొత్తానికి హర్ష సాయి కేసుకి సంబంధించి, అలాగే లావణ్య రాస్తారు ఎపిసోడ్ కి సంబంధించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలని మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు.